నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫర్ ద ఎనీ చాయిస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ XYZ ద 6 digits నెంబర్ ఆఫ్ ద XYZ ఈజ్ డివిజిబుల్ బై. మా ఇంతవరకు మనం చేసిన క్వశ్చన్స్ అన్ని 2024 క్వశ్చన్స్, ఇది 2023లో క్వశ్చన్. మనకేమి ఇచ్చాడు చెప్పండి. XYZ అనే ఒక ఉందంట నెంబరు, అది 6 digits నెంబర్ ఎలా ఫామ్ అయిందంట. XYZ నెక్స్ట్ ఏమి ఇస్తాడు మా XYZ అంట. అయితే ఆ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది ఇన్నదాలతో అంటున్నాడు. క్లియర్ ఓకేనా. మరి జనరల్గా గుర్తుపెట్టుకో, ఒక చిన్న డివిజిబుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే చూడండి 1 2 3 ఉందనుకోండి, ఈ నెంబర్ ఖచ్చితంగా దేంతో డివైడ్ అవుతుంది అంటే 11తో డివైడ్ అవుతుంది. ఓకేనా. చూడండి 1 2 1 ఇచ్చి అనుకోండి, అది 11తో డివైడ్ అవుతుంది. 1 2 ఇస్తే ఓకే. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇలా వచ్చాయనుకోండి ఏమవుతుంది చెప్పండి, దేంతో డివైడ్ అవుతుంది అంటే 11తో కంపల్సరీ డివైడ్ అవుతుంది. తర్వాత 7తో కూడా డివైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 7 డివిజిబుల్ రూల్ ఐడియా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి చెప్తాను. 7తో డివైడ్ నెంబర్ చూడండి 63 తీసుకుంటున్నాను. ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుందా లేదా అలా చెప్తాను చెప్పండి. 7 డివిజిబుల్ రూల్ 7 డివిజిబుల్ రూల్ ఐడియా ఉందా. దీన్ని ఇంటూ 2 చేస్తాం. ఇంటూ 2 ఎంత చెప్పండి 6. డిఫరెంట్ ఎంత 0. 49 ఇచ్చాడు అనుకోండి, 49 అయితే దీన్ని ఇంటూ 2 చేయండి 18. డిఫరెంట్ ఎంత 14. 14 అయితే 7తో డివైడ్ అవుతుంది కదా. అంటే లాస్ట్ ఉన్న డిజిట్స్ ఇక్కడ 1 ఉన్నప్పుడు రిమైనింగ్ నెంబర్ని ఇంటూ 2 చేసి డబల్ చేస్తాం అంతే. వాటి మధ్య డిఫరెంట్ ఆ వాల్యూ 7తో డివైడ్ అయితే డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు చెప్పండి. నెంబర్ ఏమి ఇస్తున్నాడు, ఒక నెంబర్ ఫామ్ అవుతుందంట 6 digits నెంబరు, అది మళ్ళీ రిపీట్ అయింది. అంటే XYZ వస్తే మళ్ళీ ఏమొస్తుందంట, XYZ వస్తే ఆ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది అంటే డివిజిబుల్ రూల్ ప్రకారం దేంతో డివైడ్ అవుతుంది అంటే 7 11 13తో డివైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకుంటారా. 7 11 13 రేపు డివిజిబుల్ రూల్స్ చెప్తారు. మనకు జనరల్గా 7 13 తర్వాత 17 19 డివిజిబుల్ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే ఆ నెంబర్ రిపీట్ అవుతుంది అంటే ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది, 3 digits నెంబర్ 7తో డివైడ్ అవుతుంది, తర్వాత 11తో డివైడ్ అవుతుంది, తర్వాత 13తో కూడా డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 7 11 13 అసెస్. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ gives a remainder 31 when 1186 is divided by these natural numbers. క్వశ్చన్ చూడండి మేబీ సార్ చెప్పండి మా. 1186ను ఈ సహజ సంఖ్యతో భాగించినప్పుడు 31 శేషం ఇచ్చే సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా. 1186ని డివైడ్ చేసినప్పుడు ఏం రావాలంట, రిమైండర్ ఎంత రావాలంట, 31 రిమైండర్స్ వచ్చే సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. అంటే వాడు ఇచ్చిన నెంబర్ ఎంతమా 1186 డివైడ్ చేసినప్పుడు ఏం రావాలంట, రిమైండర్ ఎంత రావాలంట 31. రిమైండర్ అంటే 31 తీసేస్తే ఏమొస్తుంది చెప్పండి 1155 అని చూడండి. 1155 అని చూడండి. ఈ నెంబర్ ఉందనుకోండి, దాన్ని ఈ నెంబర్ డివైడ్ చేసే నెంబర్ చేస్తే ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి 31 కదా వచ్చేసేసి రిమైండర్. అంటే ఏముంటాయి చెప్పండి, దీని ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఏమి ఇచ్చాడు మా 1186ను సహజ సంఖ్యతో భాగించినప్పుడు 31 శేషం ఇచ్చే సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. దీన్ని ఫ్యాక్టరేషన్ చేద్దాం. ఏంది వస్తుంది చెప్పండి, 5తో పోతే ఎంత 5 5 2s 5 3s 5 1s 11తో కూడా పోతుంది కదమ్మా. 11తో డివైడ్ చేస్తే 105. ఇంకేమొస్తే 7తో పోతుంది కదా, అది 11 into 7 into 15 105 పోతుంది కదా 7తో కదా. నెక్స్ట్ మా ఇంతే 11 7 3 into 5. మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే 7 వచ్చింది, 3 7 5 11 తర్వాత 105 231 అంతే కదా దాని ఫ్యాక్టరేషన్స్. 3 7 5 11 105 351. ఇంకా ఫ్యాక్టరేషన్ ఎన్ని ఉన్నాయి ఎన్ని వచ్చాయి 1 2 3 4 5 6 ఎన్ని వస్తాయంటే 6 వస్తాయి. ఇంకోసారి చెప్పరా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు,
క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఒక నెంబర్ ఇచ్చాడు 1186ని ఒక నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలంటే 31 రావాలండి. ఇంతవరకు ఓకేనా? ఒక నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 31 రావాలి అంటే అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా ఒక నెంబర్ డివైడ్ చేస్తే చూడండి 27 + 4 తీసుకుంటున్నాను అంటే ఎంత వస్తుంది చెప్పండి 31. ఒక నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ చూడండి మా 31 వచ్చే నెంబర్స్ ఏమున్నాయంటే 9 ఓకేనా? 9తో డివైడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి 9 3 ఎంత 27 రిమైండర్ ఎంత 4 వస్తుంది కదా. ఓకే అంటే మనకు ఒక నెంబర్ మాత్రమే వచ్చింది అంటే దీన్ని ఫ్యాక్టరేషన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే చూడండి ఏం చేస్తామంటే 27 వాడు ఇచ్చిన నెంబర్ 31లోంచి 24 తీసేస్తే రిమైనింగ్ ఎంత 27. దీనికి వచ్చే ఫ్యాక్టరేషన్సే తీసుకుంటాం ఆన్సర్. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ 1186 ఇచ్చాడు తీసేస్తే ఎంత వస్తుంది 1155. దీని ఫ్యాక్టరేషన్ తీసుకుంటే 5 వస్తుందా 5 ఇంటూ ఏమవుతుంది చెప్పండి 231. నెక్స్ట్ చూడండి 5 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 3తో పోతుంది కదా 3 1 0 3తో మా 3 7s 21 7s 5 into 3 into 7 into 11. ఇదిమా 11 into 1 2 3 4 into 105 కూడా వస్తుంది. నెక్స్ట్ మనకి ఏ నెంబర్ ఇచ్చాడు 1186 మైనస్ 31 ఎంత వస్తుంది మా 1155. దీని ఫ్యాక్టరేషన్స్ ఏమి వస్తుంది చెప్పండి 12 కదా 3తో తీసుకుంటే 3 ఇంటూ 3 3s 9 385 3 into 5 5 7 7 3 into 5 into 11 into 7 మనకు వచ్చే ఫ్యాక్టర్స్ 3 వచ్చింది 5 వచ్చింది 11 వచ్చింది 7 కదా. ప్రోడక్ట్ ఏం కావాలి అంటే మనకు వాటికి వచ్చే ప్రోడక్ట్ ఎంత ఉండాలంటే 31 కన్నా ఎక్కువ ఉండాలి. 3 5s ఎంత 15 అది తీసుకోకూడదు. క్లియర్ ఓకేనా? నెక్స్ట్ చూడండి 3 into 5 into 11 ఎంత 165 ఇది ఓకేనా. నెక్స్ట్ 3 into 11 ఎంత 33 5 11s 55 35 నెక్స్ట్ 77 నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి ఎంతమా 35 అయిపోయింది. ఇంకా కాంబినేషన్ ఏముంది 7 into 15 7 into 15 ఎంత 105. నెక్స్ట్ 55 3s ఈ రెండు ఇంటికి చేస్తుంది 55 3s ఎంత 165. నెక్స్ట్ ఎందుకు ఇది ఒక కాంబినేషన్ 1 2 3 4 5 మనకి ఏమొచ్చాయి మా ఫ్యాక్టర్స్ చూడండి ఏమొచ్చాయి 3 వచ్చింది 5 వచ్చింది 11 వచ్చింది 7 కదా. ఫస్ట్ది కాకుండా ఈ 3 డిజిట్స్ ఇంటి చేస్తే ఎంత వస్తుంది ఒక కాంబినేషన్ ఓకేనా 3 into 5 into 11. సెకండ్ కాంబినేషన్ చూడండి 5 into 11. థర్డ్ కాంబినేషన్ 5 into 11 into 7. ఫోర్త్ కాంబినేషన్ 5 into 7. ఫిఫ్త్ కాంబినేషన్ 11 into 7. సిక్స్త్ కాంబినేషన్ అన్ని ఇంటూ చేసేస్తే చూడండి 3 ఒకటి తీసేస్తే 5 into 11 into 7 తీసుకున్నాం. నెక్స్ట్ 3 into 11 కదా. మొత్తం ఎన్ని కాంబినేషన్స్ అంటే 6 ఉన్నాయి. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 6 అవుతుంది. ఒకసారి రాసుకోండి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు మనం తీసుకుంటే ఫ్యాక్టరేషన్ ఇంత దాకా ఓకేనా. 3 into 5 into 11 into 7 వచ్చిందా. మనకు వచ్చిన కాంబినేషన్స్ 3 5 11 7 వచ్చింది. ఆ రెండు మల్టిపుల్ అయితే మనకి ఏముందంటే శేషం ఎంత రావాలంటే రిమైండర్ 31 రావాలంటే 31 కన్నా పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 3 5s 15 తీసుకోవట్లేదు ఎందుకు లీస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి చూడండి ఏమవుతుంది 11 3s ఎంత అంటే 11 into 3 ఒక కాంబినేషన్ వస్తుంది. నెక్స్ట్ 11 into 3 into 5 కూడా ఒక కాంబినేషనే కదా. నెక్స్ట్
7 into 5 కూడా ఒక కాంబినేషన్ వస్తుంది. నెక్స్ట్ మా 11 into 5 కూడా ఒక కాంబినేషన్. ఈ కాంబినేషన్ తీసుకుంటాం. ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే మనకు 6 వస్తున్నాయి. అంటే 31 కన్నా లెస్ నెంబర్ తీసుకోకూడదు, మోర్ నెంబరే తీసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఏదిమా 3 into 7 into 11. అదే మనం తీసుకున్నాం కదా ఇక్కడ. 3 7 11. చూడండి ఒకసారి కాంబినేషన్ ఒకటే. ఇది 1, తర్వాత ఇది 2, నెక్స్ట్ ఇది 3, ఇది 4, ఇది 5. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ 11 into 7 into 5. ఇంకంతే కదా మనం తీసుకునేది. 11 into 7. ఇంకా 7 ఉన్నాయి కదా కాంబినేషన్స్. ఒక నిమిషం అమ్మా. 3 5 11. మనకు వచ్చిన కాంబినేషన్స్ చూడమా 3 5 7 11 కదా. ఫస్ట్ చూడండి 3 into 5 into 7 ఒక కాంబినేషన్. నెక్స్ట్ మా సెకండ్ కాంబినేషన్ ఏమవుతుంది 3 into 7 into 11. థర్డ్ కాంబినేషన్ 3 తీసుకుందాం, 3 into 11. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి 5 తీసుకుందాం, 5 into 7. నెక్స్ట్ కాంబినేషన్ మా 5 into 11. సిక్స్త్ కాంబినేషన్ 5 into 7 into 11. నెక్స్ట్ సెవెంత్ కాంబినేషన్ అయిపోయింది కదా 5 into 11. 5 అయిపోయినాయి. నెక్స్ట్ 7 into 11. ఎయిత్ వన్ మా ఏది 7 into 5 వాడాం కదా, అంతే కాంబినేషన్ కదా. ఇంకా అదే కదా లాస్ట్ వాడడం కదా, ఇదే కదా. దీని తర్వాత 5 into 11 into 5 into 11 into 3. ఇంకోటి వస్తుంది ఏమన్నా మ్యాక్సిమం 8 అయినాయి. 9th వన్ 7 into 5 into 3 కూడా ఉంది. రాసామా? ఇంకా లేవైతే కదా. మొత్తం ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే 8 వస్తున్నాయి. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు మా జనరల్గా చూడండి, టైం ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎస్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. క్వశ్చన్ చూడండి, 3 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ప్రతి సిగ్నల్ ఆకుపచ్చ నుండి ఎరుపు, తర్వాత ఎరుపు నుండి ఆకుపచ్చకు రంగు మారుతుంది. మొదటి సిగ్నల్ ఆకుపచ్చ నుండి ఎరుపు రంగు మారడానికి 20 సెకండ్లు పడుతుంది. రెండవ సిగ్నల్ 39 సెకండ్లు మరియు మూడో సిగ్నల్కి 60 సెకండ్లు పడుతుంది. ఆకుపచ్చ మరియు ఎరుపు రంగుల మధ్య ఒకటే వ్యవధి ఉంటుంది. 2 గంటలకు అవి అన్ని ఆకుపచ్చ రంగు మారుతాయి. ఒకేసారి ఏ సమయంలో ఆకుపచ్చగా మారుతాయి? There are 3 traffic signals. Each signal changes color from green to red and then from the red to green. The first signal takes 25 seconds and the second signal takes 39 seconds. And the third signal takes 60 seconds to change the colors from green to red. The duration of the green and red colors is same at 2 p.m. They together turn green. Then what time will be changed to next green next? Okay. మనకి ఏమి ఇచ్చాడు అంటే టైం ఇచ్చాడు మా. ఎంత ఇచ్చాడు చెప్పండి? ఒక్కొక్కటి మారడానికి ఎంత టైం పడుతుందంట? ఫస్ట్ ఎంత అన్నాడు? 25 seconds. సెకండ్ వన్ 39 seconds. నెక్స్ట్ వన్ మా 60 seconds ఇస్తున్నాడు. అవన్నీ ఎప్పుడు మారాయంట? 2 PM మారితే నెక్స్ట్ ఎప్పుడు ఎంత అన్నాడు. మా ఇలా ఇచ్చినప్పుడు మా సెకండ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారు అంటే మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకోండి. సెకండ్ ఎల్సిఎం తీసుకోకండి. బై చూడండి, బై 60 ఓకేనా? బై 60 రాస్తాం. ఇంతవరకు ఓకేనా? అది ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి. 5 5s 5, 12s 3, 12s 3, 20s 1/1 అంటే 1 కదా. 1 వాల్యూ పెట్టేసేయండి.
మనకి ఇక్కడ టైం ఏముందంటే 5/12 ఒకటి ఉంది. నెక్స్ట్ మా ఇంకా ఇది సింప్లిఫై అవుతుంది కదా, 4 3s 4 5s అంటే ఎంత 3/5. ఇది ఓకేనా. నెక్స్ట్ వన్ ఏముంది అంటే 1/1 ఉంది. ఇప్పుడు చూడండి మా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూమినేటర్కి ఎల్సిఎం తీసుకుంటాం, డినామినేటర్కి హెచ్సిఎఫ్ తీసుకుంటాం. ఓకే, ఈ న్యూమినేటర్ ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, 5కి 3కి ఎంత 15 కదమ్మా. డినామినేటర్కి ఏమవుతుంది చెప్పండి, హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది, 12కి 5కి 1కి ఎంత 1 కదమ్మా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనకేమి చూడండి, మనకి ఎంత వచ్చింది ఇదమ్మా, తప్పు చేసాం కదా అక్కడి షాగా. మనకేమి ఇచ్చాడు, ఫస్ట్ ఎంత ఇచ్చాడు 25 సెకండ్స్ అంటే 25/60 రాస్తాను. సెకండ్ వన్ ఎంత ఇచ్చాడు మా 39/60. మూడోది ఎంత 60/60. 1 minute అంటే వదిలేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది, 5 5s 5 12s ఎంత మా 3 13s 3 320s కదా 1 1. ఈ 1 పక్కన పెట్టేస్తే మనకి ఏమొచ్చింది 5/12 వచ్చింది. నెక్స్ట్ వన్ 13/20. అంటే చూడండి వీడి ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, 5కి 13కి 65/4 కదా హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎంత అంటే 4 అంటే ఎంత ఎంత వస్తుంది చెప్పండి, 16 1/4 ఓకేనా. 16 minutes 1/4 seconds అంటే 16 minutes అంటే 16 into 16 minutes యాడ్ చేద్దాం. దేనికి ఇచ్చాడు, అసలు తప్పు చేస్తున్నాను. మనకి ఎంత వచ్చింది టైం 16 1/4 అంటున్నాడు. ఏమి ఇచ్చాడు క్వశ్చన్, ఏదో చిన్న మిస్టేక్ ఉందా, రేపు ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ అనే వ్యక్తి ఏబిసిడి మరియు ఎఫ్ అనే 6 పిల్లలకు కొన్ని పెన్నులు పంపిణీ చేయాలనుకుంటాడు. ఏ బికు అందుకున్న పెన్నులకు సంఖ్యకు రెట్టింపు, సికి 3 రెట్లు, డికి 4 రెట్లు, ఈకి 5 రెట్లు మరియు ఎఫ్కి 6 రెట్లు లభిస్తుంది అనుకున్నాం. ప్రతి ఒక్కరికి లభించే పెన్నుల సంఖ్య సరి సంఖ్యగా ఉండాలనుకుంటే ఎక్స్ కొనుగోలు చేసిన పెన్నుల సంఖ్య ఎంత? ఏ పర్సన్ ఎక్స్ వాంట్స్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ పెన్స్ అమాంగ్ 6 చిల్డ్రన్స్ ఏ బి సి డి ఈ అండ్ ఎఫ్. Suppose A gets twice the number of pens received B, thrice that of C, 4 times that of D, 5 times that of E and 6 times that of F. What is the minimum number of pens X should be by so that the number of pens each one gets an even number? Question అర్థమైందా? ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఎంతమందికి ఇస్తున్నాడు మా, ఎంతమందికి ఇస్తున్నాడు 6 persons కి ఇస్తున్నాడు మా ఏబిసిడి ఈఎఫ్లకు. ఏబిసిడి ఈ ఎఫ్లకు ఇస్తున్నాడంట. కానీ ఎలా ఇస్తున్నాడంట చూడండి, ఏ అనేవాడు చూడండి బి కన్నా ఎలా ఉండాలంటే రెట్టింపు ఉండాలంట. ఏమిస్తున్నాడు, సపోజ్ ఏ గెట్స్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ రిసీవ్డ్ బి 3 times దట్ ఆఫ్ సి. చూడండి ఏ అనేవాడు చూడండి వీడికన్నా వీడు ఎలా ఉండాలంటే రెట్టింపు ఉండాలంట. వీడితో కంపేర్ చేస్తే 3 రెట్లు, వీడితో కంపేర్ చేస్తే 4 times మా, వీటితో కంపేర్ చేస్తే 5 times, వీటితో కంపేర్ చేస్తే ఎంత 6 times మా. అంటే చూడండి 2 3 4 5 6కి ఎల్సిఎం ఎంత, కాన్సిక్యూటివ్ నెంబర్స్ మా. 2 3 4 5 6 ఎల్సిఎం ఏమవుతుంది అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, 5కు 6కి ఎల్సిఎం ఎంత 30. 30 అనేది చూడండి మా దేంతో పోతుంది 4తో పోదు కదా, కాబట్టి దాన్ని డబల్ చేయండి ఎంత 60. అంటే చూడండి మా వీడికి 60 అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, వీడు 30 అవుతాడు, ఇది 20 కదా, 3 రెట్లు కదా మా 15 అవుతుంది. ఇక్కడ చూడండి 15 అయినప్పుడు ఏమైంది అంటే అదే ఈవెన్ నెంబర్ కాలే ఆడ్ నెంబర్ అయింది. కాబట్టి ఏం చేస్తారంటే 120 రాస్తాను. ఇక్కడ 120 అయితే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 60, ఇది 40, ఇది మా 30, ఇది ఏమవుతుంది చెప్పండి 24 20 కదా. ఈ కన్నా వీడు 5 రెట్లు ఉండాలి కదా. చూడండి ఇది 120 ఓకేనా, డబల్ అయిందా, ఇది 3 రెట్లు అయిందా, 4 రెట్లు బై 5 చేస్తున్నా, బై 2 బై 3 బై 4 బై 5. అంటే ఇక్కడ చూడండి అంటే ఫస్ట్ చూడండి ఏకి 120 ఇవ్వాలి, బికి 60,
సికి 40, 30, 24, 20 మొత్తం యాడ్ చేయండి, ఎంత వస్తుంది చెప్పండి. 120 ప్లస్ 100 220 చూడమ్మా, 100 294 ఎన్ని ఉన్నాయంటే 294. అర్థమైందా కాన్సెప్ట్? మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం 60 వచ్చింది, 60 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇదేమవుతుంది చెప్పండి, 15 వచ్చింది. కానీ వాడి క్వశ్చన్ కండిషన్ ఏముంది చెప్పండి, ఈవెన్ నెంబర్ ఉండాలంట. ప్రతి ఒక్కరు ఎన్ని ఉండాలంటే ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి డబల్ చేస్తే అంటే 120 వస్తుంది. వీడు 120 అయితే వీడు 60, 40, 30. ఓకేనా? ప్రాసెస్ తీసేనా. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ 1000 దట్ వెన్ డివైడ్ బై ఎనీ ఆఫ్ ద నెంబర్స్ 6, 9, 12, 15, 18 లీవ్స్ ద రిమైండర్ 3 అంటున్నాడు. అంటే చూడండి, జనరల్గా చూడండి మనం ఏం చేస్తాం చెప్పండి, వాడు ఇచ్చిన నెంబర్స్ వీటితో డివైడ్ చేసినప్పుడు ఏం రావాలంట, ప్రతిసారి ఏం రావాలంట, శేషం 3 రావాలన్నాడు. అంటే ఈ నెంబర్ యొక్క ఎల్సిఎం కనుక్కుంటాం. ఎల్సిఎం కన్నా చూడండి 1000 కన్నా పెద్ద నెంబర్ ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తాం. 3 యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 6, 9, 12, 15, 18 యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఈ 18కి 6, 9 ఫ్యాక్టరే కదమ్మా, కాబట్టి దానికి అవసరం లేదు. ఇంకా రిమైనింగ్ చూడండి, ఈ 3 నెంబర్ల యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 12, 15, 18 15 ఇంటూ 18 వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి, 3 3 1s 3 5s ఎంత వస్తుంది చెప్పండి, 90. ఓకేనా? 90తో 12 కట్ అవుతుందా? కట్ కాదు. అంటే ఇంటూ 2 చేస్తే ఎంత, 90ని 180. 180తో 12 కట్ అవుతుంది చూడండి. 12 1s 12, రిమైనింగ్ ఎంత చెప్పండి, 60. 12 5s కదా 15. కాబట్టి ఇంటూ 2 ఎంత చెప్పండి, 180. వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 6కు 9కి 12కు 15కి 18కి ఎంత అంటే 180. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత 1000 కన్నా పెద్ద నెంబర్ కావాలంటున్నాడు. అంటే 1000 డివైడ్ చేయండి 180తో, ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ మా, అంటే ఎంత 5 ఎంత 900. రిమైనింగ్ ఎంత చెప్పండి, 100 కదా. అంటే ఇక్కడ చూడండి ఇంకొక 80 యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, 180 వస్తుంది. అంటే 80 యాడ్ చేస్తే కరెక్ట్ పోతుంది కదమ్మా. అంటే 1080 అనే నెంబర్ ఏం చూడండి, ఈ అన్ని దానిలతో నెంబర్తో డివైడ్ అవుతుంది. కానీ రిమైండర్ ఎంత రావాలంటున్నాడు, 3 రావాలంటున్నాడు. కాబట్టి +3 యాడ్ చేయండి. అంటే అప్పుడు ఆన్సర్ ఎంత ఉందంటే 1083 అనేది ఆన్సర్. అర్థమైందా? 1083. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే చూడండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం ఎంత వచ్చింది, 180 వచ్చింది. 180 అనేది చూడండి 1000తో డివైడ్ చేస్తే మనకు 1000తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మా, 1080 అనేది 1080 అనేది దేంతో డివైడ్ అవుతుంది చెప్పండి, కంప్లీట్గా 180 డివైడ్ చేస్తుంది. కానీ మనకు రిమైండర్ ఎంత రావాలంటున్నాడు, 3 రావాలన్నాడు. అంటే దానికన్నా ఒక 3 నెంబర్ ఎక్కువ ఉండాలి. అంటే 3 యాడ్ చేస్తే ఎంత అంటే 1083 అనేది ఆన్సర్ అవుతుంది. 1083. ఓకే, ప్రాసెస్. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. Joseph visits the club on every 5th day. Harsh visit on every 24th day. Well, Sumit visit on every 9th day. If all 3 of them meet at the club on Sunday, then which day will all 3 of them meet again? జోసఫ్ ప్రతి 5వ రోజు క్లబ్ను సందర్శిస్తాడు. హర్ష ప్రతి 24వ రోజు, సుమిత్ ప్రతి 9వ రోజు సందర్శిస్తాడు. వారందరూ ముగ్గురు ఆదివారం క్లబ్లో కలుసుకుంటే ముగ్గురు మళ్ళీ ఏ రోజున కలుస్తారు అంటాడు. చూడండి, ఫస్ట్ రోజు చూడండి, వాడికి ఎన్ని రోజులు కలుస్తాడంట, ప్రతి 5th డే వెళ్తాడంట జోసఫ్ అనేవాడు. నెక్స్ట్ హర్ష్ 24 days వెళ్తాడు, 24 days ఒకసారి వెళ్తాడు. నెక్స్ట్ సుమిత్ 9 days. అంటే ఇక్కడ చూడండి, అందరు కలిసి ఒక సండే కలిస్తారంట. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కలుస్తారు అంటున్నాడు కదా, అదే కదా ఇచ్చింది. అంటే చూడండి 5కి 12, 24కు 9కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాడు. ఓకే, ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, ఈ రెండింటికి చూడండి మా 5కి 24కి ఎంత అంటే 120. ఓకేనా, 5కి 24కి ఎల్సిఎం ఎంత, 120. 120తో చూడండి 5 డివైడ్ అవుతుంది, 24 కూడా డివైడ్ అవుతుంది కదా. మనకి మళ్ళీ ఏముంది చెప్పండి, 9తో డివైడ్ కావాలంటే ఇంటూ 3 ఎంత, 360 కదమ్మా. అంటే చూడండి 5కి 24కు 9కి ఎల్సిఎం ఎంత, 360. ఇంతవరకు క్లియర్ అక్కడ. అంటే 360 days తర్వాత అంటే చూడండి మా 360 ఏం చేస్తామంటే దేంతో డివైడ్ చేయాలి, 7తో. 7 5s ఎంత, 35. రిమైనింగ్ ఎంత చెప్పండి, 10. 7 1s 7. రిమైనింగ్ ఎంత వచ్చింది. అంటే సండే తర్వాత 3 days తర్వాత కలుస్తారు. అంటే సండే చూడండి, నెక్స్ట్ డే మండే అవుతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అంటే వెడ్నెస్డే కలుస్తారు. ఓకే, అర్థమైందా? ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎంని 7తో డివైడ్ చేస్తాం. ఎందుకు 7తో, 7 weeks కాబట్టి 7తో డివైడ్ చేస్తాం. వచ్చింది ఎంత అంటే మనకు 3 వచ్చింది. 3 అంటే కోడ్ కాదు మా, 3 అనేది చూడండి సండే ఇచ్చాడు కూడా 3 యాడ్ చేస్తా. అదే సాటర్డే ఇచ్చింటే దానికి +3 యాడ్ చేసేవాళ్ళం. ఓకే, అదే థర్స్డే ఇచ్చింటే దానికి +3 యాడ్ చేసి సండే ఆన్సర్ అయ్యేది. ఓకే, ఆన్సర్ ప్రాసెస్.